చందన లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఒప్పుకుంటే ఒప్పుకో. సెకండ్ రౌండ్ లో వాటర్ తో వాయిస్తాడు, మామూలుగా ఉండదు. ఇప్పటికైనా నా దారికి వస్తే సేవ్ చేస్తా. ఏం కాదులే, తనైనా చెప్తున్నాను, చెప్పకుండా పిండి కొట్టించో. రావా? ఎలా తెచ్చుకుంటానో చూడండి. ఇంప్రెస్ చేయాలంటే మనకేమో డాన్స్ రాదు. పోనీ బాడీతో అయినా ఇంప్రెస్ చేద్దామంటే పెద్ద కండలు కూడా లేవు. ఇప్పుడు ఏం చేద్దాం? తీసుకురండి, నా ప్రాపర్టీ తీసుకురండి, చెప్తా. తీసుకురండి. ఏంటిది ఇప్పుడు ఇది చేసేది చూస్తే ఈ అమ్మాయి ఏంటి, ఏ అమ్మాయినా పడిపోవాల్సింది. కళ్ళు తిరిగా మనకి చూస్తున్నా నువ్వు. ఆల్ ది బెస్ట్. అది స్టార్ట్. టాస్క్ చేయమంటే చేతపడు చెప్తా. అయ్యా మాకుంటాయి, వాళ్ళని పెట్టమని ఫస్ట్ పెట్టండి. రెడీ. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, they know who I can be. If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. No. Look at my face in the mirror, I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. Right now, I just wanna be free. I wanna be all I can be. Hey, I wanna be all I can be. వాట్ ఇస్ దిస్ భయ్యా? ఇంకా రావా నువ్వు? నీకోసమే చేసే ఇదంతా. సీను, ఇవన్నీ చూసి బాగా అలసిపోయావు, అది తిను. ఆ అమ్మాయి రాకపోతే నా కోసం ఎవరో లేరనుకుంటుందా? ఇప్పుడు సోను వస్తది, ఈ చేతులని నన్ను అందరినీ ఓదార్స్తుంది. వచ్చింది సోను. చూసావా, నా సోను ఎప్పటికీ నా కోసమే ఉంటది. చూసావా ఎవరు వచ్చారు? నువ్వు ఇంత కోరుకొని, నువ్వు లోపల మనసులో ఇంత కోరుకొని చేసావు. నేను కోరుకుంది వాళ్ళని కాదు. అంటే నాకు అర్థమైందిరా, నీ కష్టం ఫలితం చూసా, ఇద్దరు రూపాయలు వచ్చింది. లేకపోతే అప్పటి నుంచి మీరు ఒకళ్ళు వీళ్ళొకరు దగ్గర మనం ఏం కావాలి? అందుకని మీరు పంచగిరి పంచిరే. మరి ఏం చెప్పదలుచుకున్నావు బాబు? నీ కోసం బెలూన్లు పగలగొట్టే, నీ కోసం కొన్ని పెద్ద పెద్ద బండరాళ్ళు పగలగొట్టే, నీ కోసం ఎంతో బరువైన అరటి పండును లాగే. అరే చేతుల మీద పెద్ద పెద్ద టైర్లు, సైకిల్ టైర్లు. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? రావా? రాను. రావా? రాను. ఓ నువ్వు కూడా ఆమె కోసం చేశారు కదా, నీ కోసం చేస్తే వచ్చేదానివా? చేసి చూస్తే
చెప్తానేమో. 4th రౌండ్ వచ్చేసరికి వాళ్ళిద్దరు నీ వాళ్ళు అవుతారు, వీళ్ళిద్దరు నా వాళ్ళు అవుతారు. అరే అది గుర్తుపెట్టుకురా, మాటలు చెప్పడం కాదు, దాని మీద నిలబడాలి, నిరూపించాలి, అప్పుడు మాట్లాడు. నిరూపిస్తా, నువ్వు చూస్తా. సో మన సెకండ్ రౌండ్ కి వచ్చేసాం కాబట్టి జోరుసమ్మర్ రౌండ్ కి మనం ఇప్పుడు సెటప్ కావాలి కాబట్టి సెటప్ ఇద్దాం. అమ్మ సెటప్ దో. ఇది ఒక బజర్ రౌండ్. ఈ బజర్ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్లు కూడా ఫోటోకి సంబంధించిన మాత్రం అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇస్తాను. వాళ్ళు ఈ పక్కన వచ్చి కూర్చొని ఆన్సర్ చెప్పాలన్నమాట. రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఉన్న ముగ్గురులో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. బట్ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ముగ్గురు కలిసి ఒకేసారి వాటర్ కొడతారు మొహం మీద. బట్ ఎవరైతే ఫస్ట్ వాటర్ కొట్టారో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు జోర్సేమార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతున్నాం. నేను ఇప్పుడు చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఎస్ బాలు. బాలు ఈ పక్కనకు వస్తారనమాట. ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ అంట. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఎస్ ఇప్పుడు మీరు ముగ్గురు చేయవలసింది ఏంటంటే నేను జోర్సేమార్ అంటాను, మామూలు కొట్ట కూడా చెప్తాను చూడు, ముఖం వాసిపోవాలి. జోర్సేమార్. సో ఫస్ట్ ఆర్డర్ కొట్టింది ఎవరంటే సోనా. కంగ్రాచులేషన్. క్వశ్చన్ ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? బాలు నొక్కాడు బజర్. ఆన్సర్ ఏంటి? బజే బాజే ఆ డోలు బజే బాజే ఆ డోలు బజే రే బజే బంచేను బంచే బంచే బంచేను బంచే బంచే. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ రైట్ ఆన్సర్. రెడీ 3, 2, 1 జోర్సే మార్. కుమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. వేరుపులు ఇచ్చామా? ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో రకుల్ ప్రీత్ సింగ్ పక్కన ఉన్న హీరో ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఈ పక్కనమ్మా ఫస్ట్ బజర్ నొక్కింది సోను. ఆన్సర్ ఏంటి? చూద్దాం రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. గోంగూర తోటకాడ కాపు కాస రాంగ్ ఆన్సర్. ముగ్గురు రెడీ ఉన్నామా? రెడీ 3, 2, 1 జోర్సేమార్. కోరుకున్న దూరకండ గోరుముద్ద పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఇందాక నేను ఫస్ట్ రౌండ్ లో నీ కష్టం నిజం చూసానమ్మా. దాదాపు 2 కిలోల పిండి ఇక్కడ ఆగిపోయింది. అయ్యో పాప ఏమైపోతుంది, పాపం చాలా భవిష్యత్తు ఉంది అలా ఆలోచిస్తున్నా. ఆ పిండి గొంతులోకి వెళ్తలేదనే విషయం తలుచుకుంటే చాలా బాధగా అనిపించింది. గాలిపాట దారం తిరిగిపోయినట్టు నేను గొంతులో పిండి అడ్డం పడిపోతా ఉంటే అప్పుడు నేను రావటం చూడటం. అవును బజార్ నొక్కి అప్పుడు అనిపించింది ఏదో కమ్మన్ గోలా. మీరు వాటర్ కొట్టడం, ఆ పిండి అంతా గొంతులో దిగడం నిజంగా ప్రాణాలు నిలబెట్టారు. థ్యాంక్ యూ. కానీ ఫస్ట్ ఎవరు కొట్టింది చూద్దాం సరే. కంగ్రాట్స్ చందన. కంగ్రాచులేషన్. మీరు చంద్ర. అండ్ మనం ఇప్పుడు జోర్సేమార్ రౌండ్ లో 4th క్వశ్చన్. ఫోటో ప్లీజ్.
మీరు చూసిన స్టిల్ రజనీకాంత్ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? ముచ్చటగా మూడోసారి ముహూర్తం పెట్టించుకున్నాం. రెడీ అమ్మా? ఆన్సర్ ఏంటి చెప్పు. నా దారి రహదారి. తెలుస్తున్నా ముగ్గురు రైట్ చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. కొడుతాం ఆ సమాసం ఉండకూడదు. రెడీ రెడీ ముఖం పగిలిపోవాలి. వ్యాజులను రాసుకుని అతుకుపోకూడదు. జోర్సే మార్. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో 5th క్వశ్చన్ అంటే లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఈ బక్కరా నో బక్కిల్లమ్మా. ఆన్సర్ ఏంటి? దగ్గుపాటి రానా. దగ్గుపాటి రానా. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. జోర్సే మార్. సో ఈ రౌండ్ ఫినిష్ అయ్యేలోపు ఈ రౌండ్ ఎలా అనిపించింది సిరిచందన? ట్రయాంగిల్ లవ్ స్టోరీ నా మీద ఎవరు కొట్టనే లేదు. నేను కొడతాగా. 3, 2, 1 జార్జ్. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. సిరిచందన ఇప్పుడు చెప్పు ఎలా ఉందమ్మా? పచ్చిగా చెప్పు తెలుసా. జోర్సే మార్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం.